రాజ్యాంగం ప్రతుల్ని చేతిలో పెట్టుకు తిరుగుతూ అంబేద్కర్ బొమ్మ పట్టుకుని తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆయన్నే ఆనాడు గద్దెదించింది, ఓడించింది. చివరికి ఆయనకి రాజ్యసభ స్థానాన్ని కూడా ఆనాడు జనసంఘ్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మూలమైనటువంటి జనసంఘ్ కమ్యూనిస్టులు కలిసి ఇప్పించినటువంటిది. అలాంటి అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి రాజ్యాంగంలో స్పెషల్ ఏంటంటే ఆ రాజ్యాంగం భారతదేశంలోని కాశ్మీర్ రాష్ట్రంలో అమలు కాకుండా చేసింది కూడా అదే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అసలు నిజాలు 1 by 1 బయటకు వస్తున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్లో ఎస్టీ జాబితాలో పహారీలను చేర్చి ఓబీసీ జాబితాను సరిచేయాలన్న కేంద్ర నిర్ణయం అక్కడ ప్రధాన వర్గాలైన కశ్మీరులు, డోగ్రాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అంటే రెచ్చగొడుతున్నాడు ప్రస్తుతం అబ్దుల్లా. ఏదైతే ఈ సమస్య మీద వెంటనే స్పందించాల్సిందేనంటే అధికార నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ సయ్యద్ అగా రుహుల్లా సీఎం ఒమర్ అబ్దుల్లాకి గట్టి హెచ్చరికలు పంపారు. ఓబీసీ, ఎస్టీ రిజర్వేషన్ మీద కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తేకపోతే సీఎం నివాసం మీద ధర్నా చేపడతామని బెదిరించారు. స్పందించిన సీఎం ఒమర్ కీలకమైన అంశం మీద హైకోర్టులో పిటిషన్ వేశామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. అలాగే ఎంపీ రుహుల్లా డిమాండ్ను పరిగణలోకి తీసుకున్నామని చెప్పారు. పహారీలను ఎస్టీ జాబితాలో చేర్చిన పక్షంలో ఓపెన్ మెరిట్ కోటాలో 40% పడిపోబోతోంది. ఇది తమ పట్ల వివక్ష చూపడమైన కాశ్మీరు, డోగ్రాల అసంతృప్తి వ్యక్తం చేస్తారు. మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టడానికి ఒక టాపిక్ అన్నమాట ఇది.